భారతదేశంలో ఇంకోటి దీన్ని ఎలా అయినా దించడానికి కూడా చంద్రబాబు సాయం చేస్తే మేము మీతో పెట్టుకుంటామనే ఒక షరతు కూడా బీజేపీ పెట్టిందని అంటారు. మరి అవన్నీ ఎంతవరకు నిజమో మనం అది చూడాలి. బట్ దట్ మే నాట్ హ్యాపెన్. రేవంత్ చంద్రబాబు మధ్య సంబంధాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది కూడా వాళ్ళ మధ్య ప్రశ్నల్లో ఒకటి అయి ఉండొచ్చు. సో ఏదైనా క్లిష్టమే, ఇది అనౌన్స్ చేయడమే ఇంత లేట్ అవుతుంటే ఇందులో ఇన్ని చిక్కుముడులు ఉంటే ఇవన్నీ ఇప్పుకుండా వెళ్ళేసరికి అసలు ఎలక్షన్ చేయగలరా? అది ఏముందండి, బీజేపీకి మీడియా కాదు మోడీ అని ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకోవాలి. కానీ చక ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద జాతీయ స్థాయిలో ఇదంతా కూడా ఒక బిల్డప్ వచ్చేస్తుంది. జనాలు వస్తారు, జనాలు అయితే విమర్శనాత్మకంగానే ఉంటారండి. అసలు బీజేపీతో కలిసినా కానీ అదేదో అష్యూర్డ్ అని ఏమీ లేదు. కానీ బీజేపీ ఇప్పుడు కూడా ఇంత రాజకీయం నడిపిస్తుంది చూడండి. ఇది నిజానికి జనాల్లోనే కాదు, తెలుగుదేశంలో కూడా ఇప్పటికే దీన్ని క్వశ్చన్ చేస్తున్న శక్తులకు కొంచెం బలం చేకూరుస్తుంది. ఇప్పుడు కిషోర్ చంద్రదేవ్ రాజీనామా అంటే కూడా సరే సీనియర్ మంత్రి ఓడిపోయాడు అనేది ఎట్లా ఉన్నా రెస్పెక్టబిలిటీ ఉంది కదా. ఇప్పుడు అలాగే మీకు అశోక్ గజపతిరాజు కూడా కొంత నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎక్కువగా లేరని. అంటే సీనియర్స్ చాలామంది నెమ్మదిగా కొంచెం అట్లా చూస్తూ ఉన్నారు. చూడాలి మరి వీటి తీరుతెన్నులన్నీ ఎటుదారి తీస్తాయి. కొంతమంది ఉన్నారు గోరంట్ల బుచ్చే చౌదరులు అంటే సీనియర్స్ చాలామంది ఇది వద్దు ఎందుకు మనకు అని గట్టిగా చెప్తున్నారు. చంద్రబాబుకు ఏ హామీతో వెళ్తున్నారు ఆయన ఇంతవరకు చెప్పడం లేదు అక్కడ. కరెక్ట్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ క్లియర్, నేను ఎన్డీఏలో ఉన్నాను, నాకు మోదీ అంటే గౌరవం, అమిత్ షా అంటే గౌరవం. చంద్రబాబు నాయుడు మధ్యలో విమర్శించి లేదు నాకు గౌరవం అని చెప్పి మధ్యలో విమర్శించి మళ్ళీ కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ గౌరవం అని చెప్పి ఆయన ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన పడుతున్నాడు. కానీ ఒకటే ఇంకా అందులో ఉన్న తెలుగుదేశం లాబీ ఏమన్నా దీన్ని కుదిరిస్తే తప్ప అదొకటే అష్యూరెన్స్. పురంధేశ్వరి ప్లస్ బీజేపీలో భాగమైపోయిన టీడీపీ మాజీలు వీళ్ళందరూ కలిసి ఏమన్నా ఇది అతికిస్తే అతికిపోయి. అంటే పురంధేశ్వరికి చంద్రబాబు నాయుడు గారికి గత వైరుధ్యం అన్నది ఇంకా అది ఆగినట్టేనా? అది వైరుధ్యం, తన్ను మాలిన ధర్మం లేదంటారు కదా. ఇప్పుడు ఆమె కూడా రాజకీయ భవిష్యత్తు, ఆమె రాజకీయ భవిష్యత్తు, ఆమె పార్టీ అధ్యక్షురాలుగా కొన్ని విజయాలు కనిపించినట్టు ఉంటాం. మూడవది మనకు థీరీ ఉంది కదా, కౌరవులు పాండవులు కొట్లాడుకున్నప్పుడు 1:5 100:5 ఇతరులను ఎదుర్కోవాలంటే 100+5. ఓకే. సో ఇక్కడ అది ఆ థీరీ చాలా చోట్ల వర్తిస్తుంది అది. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏదో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా అభ్యర్థుల లిస్టులోని? ఎందుకంటే మళ్ళీ ఇంకొక లేఖ వచ్చింది, 41 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు ఆ సామాజిక వర్గానికే అత్యధిక శాతం ఇవ్వాలని. ఈయన 98% మనం ఎక్కడైతే నిలబడతామో ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదు, ఎన్ని గెలిచామన్నది కావాలి ఈ అసెంబ్లీకని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు కూడా దీని మీద మాట్లాడొద్దు, నా వ్యూహం నాకున్నది అంటున్నారు. కానీ ఎవరు ఆ వ్యూహాలని అంత సీరియస్గా తీసుకుంటున్నట్టుగా లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇది ఇబ్బందే కదా పార్టీకి. సరే ఏంటి సార్ ఈ లేఖలు ఏంటి, అభ్యర్థులు ఏంటి, ఈ సీట్లు ఏంటి, ఆయన ఆ సీరియస్నెస్ కాస్త కొంచెం తగ్గి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు రాస్తున్నారు, ఎవరు రాయిస్తున్నారు లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ లేఖల్లో 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నమ్మని వాళ్ళేమో చంద్రబాబు నాయుడే ఇలా చేయించి ముందు వాళ్ళ ద్వారా ఒత్తిడి తెచ్చిచ్చి ఈ ఇబ్బందిలో పెడుతున్నారు, ఆ విధంగా అంశాలు ఏమైనా ఎత్తుతున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళు రాయిస్తున్నారని. రెండోది కాదు వైసీపీ వాళ్ళు రాయిస్తున్నారు, ఈ అలయన్స్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ అలయన్స్ దెబ్బతీయటం కోసం కావాలని ఇలాంటి కుదరని వీలు కాని కోరికలని ముందుకు తెచ్చి ఆ విధంగా ఒక కలత, ఒక ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన హరిరామ జోగయ్య చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా అనేక రాజకీయ విన్యాసాలు చేశాడు. ఆయన ఏమి అమాయకంగా రాసే వ్యక్తి కాదు. అలాగే ఇప్పుడు చూడండి, అనకాపల్లి పార్లమెంటు తర్వాత అసెంబ్లీ మీరు తీసుకుంటే ఆయన ఎంత జాగ్రత్తగా రాసుకుంటూ వస్తున్నాడు. నాగబాబు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఏమో బొలిశెట్టి పేరు రాసి అక్కడ మళ్ళీ నాగబాబు పేరు. తిరుపతి అసెంబ్లీ అయితే నాగబాబు, పార్లమెంట్ అయితే అందుకే రకరకాల అంటే ఇన్ని ఆప్షన్స్, ఆయనే కండిషన్స్, ఆయన డైరెక్షన్స్, ఆయనే ఆప్షన్స్, ఆయనే ఛాయిస్లు, ఇదంతా ఏంటి, ఇదంతా అమాయకంగా జరుగుతుందని మటుకు మనం అనుకోలేం. దీనికి ఒక రాజకీయమైన పొలిటికల్ టార్గెట్ ఉంది. ఇంకా మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరూ ఒకటే సామాజిక తరగతికి చెందిన కాపు నాయకులే, కాపు అభ్యర్థులే అయితే మరి అప్పుడు జనసేన పార్టీ మీద పూర్తిగా తద్వారా పవన్ కళ్యాణ్ మీద ముద్ర పూర్తిగా పడిపోతుంది కదా. ఆయన పదే నేను ఒక కులం కాదు లేదా ఒకటి కాదని పదే చెప్తూ వీళ్ళని కాపాడుకుంటూనే ఆ సందేశం ఆయన ఇస్తున్నప్పుడు
వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే పవన్ కూడా దూరం కావాల్సి వస్తుంది నా ఉద్దేశంలో. అదే భయం. ఎందుకంటే ఆయన ముద్ర తను కోరికలు వేయించుకోలేడు కదా. డెఫినెట్గా వాళ్ళ మద్దతు కోరడము, వాళ్ళకు సంఘీభావంగా ఉండటం వేరు. కానీ అచ్చంగా ఇంకా ఒక్కటి కూడా బీరు పోకుండా అందరు మనవాళ్ళే ఉండాలి అంటే అప్పుడు తప్పకుండా అది కుదరదు. నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన తరుగులేదు విశ్వనరుడ నేను అని జాషువాని కోట్ చేసేటటువంటి పవన్ కళ్యాణ్